నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో పవిత్ర రంజాన్ మాసం సొగమైతే గడిచిపోయింది. 15 రోజులైతే పూర్తయ్యాయి. 16వ రోజు కువైట్లో రంజాన్ పండుగ ఉపవాసాలు జరుగుతూ ఉన్నాయి. రంజాన్ నెల ఉపవాసాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఇప్పటి నుంచే మనం చూసుకుంటే కువైట్లో రంజాన్ పండుగ ఈద్ ఆల్ ఫితార్ ఎప్పుడని చెప్పేసి చాలామంది అయితే ఆలోచిస్తూ ఉన్నారు. అలాగే దీనికి సంబంధించి కువైట్ ఆల్ ఉజైరీ సైంటిఫిక్ సెంటర్ కీలక ప్రకటన చేసింది. కువైట్లో ఈద్ ఆల్ ఫితార్ ఖగోళ శాస్త్ర లెక్కల ప్రకారం ఈద్ ఆల్ ఫితార్ ఈద్ మొదటి రోజు మార్చి 30వ తేదీన ఉంటుందని చెప్పేసి మార్చి 29న కువైట్ మరియు సౌదీ అరేబియాలో నెలవంక చూడటం కష్టమని చెప్పేసి కేంద్రం వివరించింది. ఎందుకంటే ఇది 8 నిమిషాలు మాత్రమే కనిపిస్తుందని చెప్పేసి, అలాగే కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం నెలవంక మార్చి 29 మధ్యాహ్నం 1:57 ఉదయిస్తూ ఉంది. మరియు ఆగ్నేసియాలోని కొన్ని ఇస్లామిక్ దేశాలలో సూర్యుడు అస్తమించిన తర్వాత చంద్రుడు కనపడే అవకాశం ఉందని చెప్పేసి, కానీ కొన్ని ప్రాంతాలలో నెలవంక చూడలేమని చెప్పేసి శాస్త్రవేత్తలు తెలుపుతూ ఉన్నారు. ఒక్కో దేశం యొక్క భౌగోళిక స్థానాన్ని బట్టి కొన్ని అరబ్ మరియు ఇస్లామిక్ దేశాల రాజధానులు మరియు నగరాలలో ఆకాశంలో 4 నుంచి 20 నిమిషాల మధ్య చంద్రుడు కనిపిస్తాడని పేర్కొంది. ఏది ఏమైనా కానీ షావాల్ ప్రారంభం పైన చట్టపరమైన నిర్ణయం షరియా మూన్ సైటింగ్ అథారిటీ పరిధిలో ఉంటుందని చెప్పేసి, అలాగే మనం చూసుకుంటే మార్చి 30వ తేదీ ఆదివారం మనం చూసుకుంటే కువైట్లో ఈద్ పండుగ మొదటి రోజు ఉంటుందని చెప్పేసి ఆల్ ఉజైరీ సైంటిఫిక్ సెంటర్ ప్రకటించింది. ఇది వచ్చేసి ఖగోళ శాస్త్ర లెక్కల ప్రకారం. అలాగే కువైట్లో ఉన్న మూన్ సైటింగ్ అథారిటీ ఏదైతే ఉందో ఆ యొక్క అథారిటీ తీసుకునే నిర్ణయమే ఫైనల్ అవుతూ ఉందని చెప్పేసి, అలాగే కువైట్ మరియు సౌదీ అరేబియాలో మార్చి 29వ తేదీన ఆకాశంలో చంద్రుడు కనిపించడం అసాధ్యమని చెప్పేసి శాస్త్రవేత్తలు తెలుపుతూ ఉన్నారు. కువైట్లో ఉన్న ప్రజలందరికీ ముందస్తు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.